న్యూస్. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ తో పాటు అంబులెన్స్ సేవల్ని ప్రారంభించారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి బ్లడ్ బ్యాంకుల ద్వారా 8 లక్షల మందికి ఉచితంగా రక్తం అందించామని భువనేశ్వరి ప్రకటించారు. 1938 మంది అనాథ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని వివరించారు. ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ల ద్వారా 1,00,000 మందికి, మొబైల్ క్లినిక్ల ద్వారా 70,000 మందికి ఉచిత వైద్యం అందించామన్నారు. విజయవాడలో వరదల సమయంలో 1,00,000 లీటర్ల పాలు, తాగునీరు సరఫరా చేశామని వెల్లడించారు. ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని భువనేశ్వరి తెలిపారు. చోట్లలో ఎక్కడ పెట్టాలి ఈ బ్లడ్ బ్యాంక్, 4వ బ్లడ్ బ్యాంక్ అనుకున్నప్పుడు దాంట్లో రాజమహేంద్రవరం పేరున్నప్పుడు ఎమ్మటే నేను అన్నాను, మనం రాజమండ్రిలో తప్పకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి, అక్కడ అవసరం. అదే కాకుండా నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వస్తే బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాలనుకున్నప్పుడు జిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రవిరామ్ గారిని ఆయన ముందుకొచ్చి ఆయన దాతగా మాతో నుంచుని ఆయన వలన మేము ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాము. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్కి వస్తే ఇప్పటి వరకు 3 బ్లడ్ బ్యాంకు మేము ఓపెన్ చేశాము. ఒకటి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో. ఇప్పుడు ఇది 4వది రాజమహేంద్రవరంలో. ఇప్పటి వరకు 4,08,000 యూనిట్లు రక్తాన్ని దాతలు ముందుకొచ్చిన దాతలు వల్లనే మేము ఇది తీసుకోగలము. ఆ యూనిట్లో 8.1 లక్ష మందికి నిరుపేదలకు మరియు థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా రక్తాన్ని ఇవ్వగలుగుతున్నాము. ఇందుకు సహకరించిన రక్తదాతలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.